జిఎన్ఆర్ భక్తి ఛానలకు స్వాగతం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. హర హర శంకర జయ జయ శంకర. కంచి శంకర కామాక్షి శంకర. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు పుట్టినరోజు ఎలా జరుపుకోవాలో చెప్పిన విషయాన్ని మనం తెలుసుకుందాం. కాల విభాగంలో తప్పకుండా గుర్తుపెట్టుకొని తాను జరుపుకోవలసినటువంటివి కొన్ని ఉంటాయి. అందులో పుట్టినరోజు ఒకటి. నేను నా పుట్టినరోజు చేసుకోనండి అని అనకూడదు ఎవ్వరు. తన పుట్టినరోజు తాను చక్కగా జరుపుకోవాలి. ఆ జరుపుకోవడానికి శాస్త్రం ఒక విధిని నిర్ణయించింది. పుట్టినరోజును ఎలా పడితే అలా జరుపుకోకూడదు. పుట్టినరోజు జరుపుకునేటటువంటి వ్యక్తి ఆ రోజు తెల్లవారుజామున నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి. అంటే ఒంటికి నూనె రాసుకుంటే అశుభ్రత పోతుంది. ఆ నూనె అలదుకొని తలస్నానం చెయ్యాలి. చేసే ముందు పెద్దవాళ్ళు తల మీద నూనె పెట్టి ఆశీర్వచనం చేయడం, వెన్నుపాము నివరడం ఆచారంగా వస్తుంది. ఆ స్నానం చేసిన తరువాత ఇష్టదేవత ఆరాధన చేయాలి. ఇంట్లో కులదైవం ఇష్టదైవం అని ఇద్దరు ఉంటారు. ఆ కులదైవాన్ని ఇష్టదైవాన్ని ఆరాధన చేసి తీరాలి. చేసిన తరువాత ఆవు పాలలో బెల్లం ముక్క, నల్ల నువ్వులు ఈ మూడు కలిపినటువంటి పదార్థాన్ని మౌనంగా తూర్పు దిక్కుకు తిరిగి కూర్చొని 3 మార్లు చేతిలో ఆచమనం మనం ఎలా చేస్తామో అలా 3 సార్లు వేసుకొని లోపలికి పుచ్చుకోవాలి. 3 సార్లే ఎందుచేత అంటే నల్ల నువ్వులు, బెల్లం, ఆవు పాలు కలిసినటువంటి పదార్థాన్ని 3 మార్లు పుచ్చుకుంటే వచ్చే పుట్టినరోజు లోపల ఏదైనా గండకాలం ఉంటే అది తొలగిపోతుంది. కాబట్టి ఈ 3 పదార్థములు కలిసినటువంటి దాన్ని చేతిలో వేసుకొని 3 సార్లు పుచ్చుకోవాలి. పుచ్చుకున్న తరువాత 7 చిరంజీవులు ఉంటారు. అంటే వాళ్ళు పుట్టుక చేతనే చిరంజీవత్వాన్ని పొందారు. ఇంకొంతమంది చిరంజీవత్వాన్ని సాధించుకున్న వాళ్ళు ఉన్నారు. సాధించుకున్న వాళ్ళు కాదు, పుట్టుకతో చిరంజీవులైన వాళ్ళు. అశ్వత్థామ, బలిచక్రవర్తి, వ్యాస భగవానుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు వీళ్ళు 7 చిరంజీవులు అంటే చిరజీవులు. ఈ 7 పేర్లు మనసులోనైనా సరే స్మరించాలి లేదా పైకన్నా చెప్పాలి. పుట్టినరోజున తప్పకుండా తల్లిదండ్రులకు, గురువు గారికి నమస్కారం చేసి వాళ్ళ ఆశీర్వచనం అందుకోవాలి. మీ ఇంటికి దగ్గరలో ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయాన్ని దర్శనం చేయాలి. చక్కగా ఆ రోజు షడ్రసోపేతమైన భోజనాన్ని చేయాలి. రాత్రి మాత్రం బ్రహ్మచర్యాన్ని పాటించాలి. భార్యా సంగమం చేయకూడదు. పుట్టినరోజున బ్రహ్మచర్య దీక్షకు విరుద్ధమైనటువంటి సాంసారికమైన కార్యక్రమాలు నిర్వర్తించకూడదు. అలా ఉంటే ఆ రోజు పుట్టినరోజుని సక్రమంగా చేసుకున్నాడు అని చెప్తారు. తన శక్తి కొలది దాన ధర్మాలు నిర్వహించాలి. తనకు ఐశ్వర్యం ఉందా దానం చేస్తాడు. తనకు ఐశ్వర్యం లేదు, ఒక గోవుకి గోగ్రాసం అందించాలి. చేతి నిండా కాసిని పచ్చ గడ్డి పరకలు తీసుకెళ్లి ఒక ఆవుకి తినిపించి ప్రదక్షిణం చేసి నమస్కరిస్తే చాలు. ఇవి పుట్టినరోజు నాడు తప్పకుండా జ్ఞాపకం పెట్టుకొని చేయవలసినటువంటి విషయాలు. వీటికి విరుద్ధంగా పుట్టినరోజుని మాత్రం చేసుకోకూడదు. అది కేవలం ఏదో సరదా కోసం, వినోదం కోసం చేసుకునేది కాదు పుట్టినరోజు. అది ఆయుర్దాయ సంబంధమైనటువంటి విషయం. పుట్టినరోజు నాడు దీపం వెలిగించడం చాలా ప్రధానం. పొరపాటున కూడా అక్కర్లేని విషయాలు పిల్లలకు నేర్పిస్తే అవే విశృంఖలత్వాన్ని పొందుతాయి. పుట్టినరోజు నాడు
ఎన్ని ఏళ్ళు పుట్టినరోజు చేసుకుంటాడో అన్ని కొవ్వొత్తులతో అన్ని దీపాలు వెలిగించడం మంచిది. వాటిని ఆర్పకూడదు. దీపాలు ఆర్పివేయడం పరమ అమంగళకరమైనటువంటి విషయం. దీపాలు ఆర్పి చేతితో కత్తి పట్టుకొని ఏదో నిన్న రాత్రో మొన్న రాత్రో తయారు చేసిన ఒక పదార్థం ఎవడు చేసిన ఆశీర్వచనం అర్థం కాదు. అర్థం లేకుండా నిలబడి చేస్తున్న చప్పట్లు వీటికి మధ్యలో కత్తితో కోసి నిర్లజ్జగా భార్య నోట్లో సభాముఖంగా పెట్టడం, ఇలాంటి పిచ్చి పనులు చేయమని శాస్త్రాలలో లేదు. దీపాన్ని గౌరవించాలి. దీపాన్ని వెలిగించాలి. దీపం దగ్గర మీ చేతితో అక్షతలో పువ్వు వేసి నమస్కారం చేయండి. అది మీ ఇంట కాంతి నింపుతుంది. మీ జీవితాన్ని నిలబెడుతుంది. గురువు గారికి నమస్కారం చేయి, తల్లిదండ్రులకు నమస్కారం చేయి, పెద్దలకి నమస్కారం చేయి అని వాళ్ళ నోటితో చెప్పి పిల్లలకు నేర్పించాలి. వాళ్ళ దగ్గర ఆశీర్వచనం తీసుకోమని చెప్పాలి. శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి అని చక్కగా దేవాలయానికి వెళ్ళి నీ పేరు మీద అర్చన చేయించుకోవాలి. ఈశ్వరార్చన చేయాలి. అపమృత్యు దోషం కబలించకుండా ఉండడానికి నల్ల నువ్వులు, బెల్లం, పాలు, ఆవు పాలతో కలిసినటువంటి పదార్థాన్ని 3 మార్లు స్వీకరించాలి. సప్త చిరంజీవుల పేర్లు మనసులో స్మరించడం లేదా పైకి చెప్పడం. ఒకవేళ నీకు చేతకాకపోతే కనీసం అది గుర్తున్న వాళ్ళతో ఎవరితోనైనా అనుబంధం ఉండేటట్లు చూసుకోవాలి. వాళ్ళని సంప్రదించి ఆ 7 పేర్లు చెప్పించుకొని మనం చెప్పాలి. లేదా కనీసం వ్రాసుకోవాలి. అక్కర్లేని ఎన్నో విషయాలు వ్రాసుకుంటాం. వ్రాసుకొని జ్ఞాపం పెట్టుకొని నీ పుట్టినరోజు నాడు, మీ ఇంట్లో పుట్టినరోజు నాడు ఆ 7 పేర్లు చెప్పుకోవాలి. వాళ్ళు మహాపురుషులు. వారి గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. చిరంజీవులు అంటే చిరకాలం జీవించి ఉండేవారు అని అర్థం. పుట్టినరోజు నాడు పఠించవలసిన శ్లోకం అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాం చ విభీషణః కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవినః. దీనిని బట్టి తెలిసేదేంటంటే అశ్వత్థామ, బలిచక్రవర్తి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు వీరు 7 చిరంజీవులు. హనుమంతుడు భవిష్య బ్రహ్మ, బలిచక్రవర్తి భవిష్య ఇంద్రుడు. వీరు కాక పరమేశ్వరుడి దగ్గర వరం పొందిన మార్కండేయుడు చిరంజీవి. అశ్వత్థామ ద్రోణాచార్యుని కుమారుడు. మహాభారత యుద్ధం అనంతరం మిగిలిన దుర్యోధనుని పక్షపు వీరులలో ఒకరు. ఇతడు చిరంజీవి. బలిచక్రవర్తి ప్రహ్లాదుని కుమారుడైన విరోచనుని కుమారుడు. ఇంద్రుని జయించినవాడు. వామనమూర్తికి 3 అడుగుల భూమిని దానం చేసినవాడు. అతనిచే పాతాళమునకు తొక్కబడినవాడు. కాని ఇతని సత్యసంధతకు మెచ్చుకున్న వామనుడు అతనికి వరం ఇచ్చాడు. ఇతను చిరంజీవి. శ్రీ మహావిష్ణువు పై మన్వంతరంలో ఇతనికి దేవేంద్ర పదవిని అనుగ్రహించాడు. వ్యాస భగవానుడు సత్యవతి పరాశరుల కుమారుడు. కృష్ణద్వైపాయు నామము కలిగినవాడు. అష్టాదశ పురాణములను, బ్రహ్మసూత్రములను, భారత భాగవతములను ఇంకను అనేక తత్వ గ్రంథములను రచించినవాడు. వేదాలను విడబరిచిన వానిని వ్యాసుడు అని పేర్కొంటారు. హనుమంతుడు కేసరి భార్యకు అంజన పుత్రుడే హనుమంతుడు. భర్త ఆజ్ఞ ప్రకారం వాయుదేవుని కొలిచిన అంజనాదేవికి వాయుదేవుడు ప్రత్యక్షమై తన గర్భంలో ఉన్న శివుని శక్తిని ఆమెకు ఇవ్వగా అంజనా గర్భమున హనుమంతుడు పుట్టాడు. హనుమంతుడు సూర్యుని శిష్యుడు, రామభక్తుడు. పరమేశ్వరుని అవతారముగా కొలవబడినవాడు హనుమంతుడు. రావణాది రాక్షసులను ఎదిరించి సీత ఉనికిని తెలుసుకొని లంకేశ్వరుని హతమార్చడంలో శ్రీరామునికి ఎనలేని సేవ చేసిన మహాభక్తుడు హనుమంతుడు. మహాభారత యుద్ధంలో అర్జునుని ధ్వజమున వెలిసి పాండవుల విజయమునకు కూడా దోహదికారి అయినవాడు. ఇతడు చిరంజీవుడు. రామభక్తాగ్రేశ్వరుడు, ఆంజనేయుడు. చిరంజీవిగా తన భక్తులను సకల శుభాలను అనుగ్రహిస్తూ ఉంటాడు. 5వ వాడు విభీషణుడు. కైకసికి కలిగిన 3వ కుమారుడు. బ్రహ్మవరమున ఈతడు సుశీలుడైనాడు. ఈయన భార్య శరమ అనే గాంధర్వ స్త్రీ. రావణుని దుర్మార్గాలను నిర్భీతిగా విమర్శించి సన్మార్గమును గూర్చి చెప్పేవాడు. సముద్రమును దాటుటకు శ్రీరామునికి ఉపాయము చెప్పినవాడు.
రావణుని హతమార్చుటకు ఉపాయము చెప్పినవాడు, రావణుని అనంతరం లంకాధిపతి అయినవాడు ఇతడు చిరంజీవి కృపాచార్యుడు. ఇతను శరద్వంతుని కుమారుడు. శరద్వంతుడు ధనుర్వేదమును పొంది తపస్సు చేసుకునేవాడు. ఇంద్రుడు అతని తపస్సును భగ్నము చేయుటానికై ఒక అప్సరసను పంపినాడు. ఆమెను చూడగానే ఇతడు కామ పరవశుడై ఆ చోటుని వదిలి మరియొక చోటుకు వెళ్ళినాడు. ఆ సమయమున కలిగిన కుమారుడు కృపుడు. కృపునితో పాటుగా శరద్వంతునికి మరియొక ఆడపిల్ల కలిగింది. ఆ పిల్లలను వదిలి తపస్సుకు మరియొక చోటుకు వెళ్ళాడు. అటువంటి సమయమున వేటకు వచ్చిన శంతనుడు ఈ పసికందులను చూచి కృపతో పెంచాడు. అందులకే వీనికి కృప అని, కృపుడు అని పేర్లు వచ్చినవి. శరద్వంతుడు కృపునకు ఉపనయనాది కార్యక్రమములను చేసి ధనుర్వేదమును నేర్పాడు. భీష్ముని కోర్కె మన్నించి ధర్మరాజుకు ధనుర్విద్యను నేర్పించాడు. భారత యుద్ధంలో దుర్యోధనుని పక్షమున నిలిచి యుద్ధం చేసినాడు. యుద్ధం అనంతరం జీవించిన వీరులలో కృపాచార్యుడు ఒకడు. ధృతరాష్ట్రుడితో కూడి తపోవనమునకు వెళ్ళినాడు. రాబోవు సూర్య సావర్ణి మన్వంతరములో సప్త ఋషులలో కృపునకు ఒక స్థానము పొందువాడుగా ఉన్నాడు. ఇతడు చిరంజీవి పరశురాముడు. ఇతడు రేణుకా జమదగ్నుల కుమారుడు. తండ్రి ఆజ్ఞను మన్నించి తల్లి అయిన రేణుకాదేవిని సంహరించినవాడు. ఇతనిని మెచ్చుకున్న తండ్రి వరం కోరుకొమ్మనగా తల్లిని బ్రతికించమన్నాడు. తన సోదరులను తండ్రి వలన శాపమును తొలగింపజేశాడు. జమదగ్నికి తాత భృగు మహర్షి. ఆ మహర్షి ఉపదేశంతో హిమాలయములకు వెళ్లి శివుని గూర్చి తపస్సు చేసినాడు. ఈశ్వరుడు బోయవాని వేషమున వచ్చి పరశురాముణ్ణి పరీక్షించాడు. శివుని ఉత్తర్వుతో తీర్థయాత్రలు చేసినాడు. శివ అనుగ్రహముతో భార్గవాస్త్రమును పొందినవాడు. వీరు ఏడుగురిని నిత్యం స్మరించడం వల్ల ఆనందంగా 100 ఏళ్లు జీవించవచ్చు. 8వ వానిగా మార్కండేయుణ్ణి స్మరించడం ద్వారా మృత్యుభయం కూడా వీడిపోతుంది. పుట్టినరోజు చేసుకునేవారు తప్పకుండా ఈ విషయాలను తెలుసుకుని వాటిని పాటించి మన శాస్త్రంపై నమ్మకం ఉంచి ఈ విధంగా జరుపుకోండి. జిఎన్ఆర్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.